చాలా పవర్‌ఫుల్ అండ్ ఎక్కువ మంది ఇగ్నోర్ చేసే వన్ ఇన్‌కమ్ సోర్స్. అదేంటో ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 4 ఆఫ్ ఎర్న్ మనీ ఫ్రమ్ ఆన్‌లైన్ ఈవెన్ ఇఫ్ యూ హావ్ బిలో 100 సబ్‌స్క్రైబర్స్. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఈ మూడిటి మీద కూడా నేను వీడియోస్ చేసి మన ఛానెల్‌లో పోస్ట్ చేశాను. మీలో ఎవరైనా చూడకపోతే వెళ్లి చూడండి. అండ్ ఈరోజు మనం పార్ట్ 4 డిస్కస్ చేసుకుందాం. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? మనం ఒక ప్రొడక్ట్ వాడి ఆ ప్రొడక్ట్ బాగుంది అని దాని గురించి రివ్యూ చేస్తూ ఒక వీడియో చేసి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయితే ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ మీ అకౌంట్లో అప్లోడ్ చేసి ఆ ప్రొడక్ట్ యొక్క లింక్స్ అనేవి అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే మీ ఛానల్ బయోలో కానీ ఇస్తారు. మీరు ఇచ్చిన లింక్స్ ద్వారా ఎవరైనా ఆ ప్రొడక్ట్ కొనుక్కుంటే మీకు కమిషన్ అనేది వస్తుంది. బేసిక్గా దీన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్కమ్ సోర్స్ బిగినర్స్కి. మీరు చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్స్లో అది చాలామంది బట్టలు, ఎలక్ట్రానిక్స్, కిచెన్ వేర్, డైలీ యూస్ చేసే ప్రోడక్ట్స్ కానీ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ లైక్ షార్ట్ వీడియోస్ పెడతారు. మీకు లింక్ కావాలంటే కమెంట్ లింక్ అని చెప్తారు. మనం కనుక కమెంట్స్లో లింక్ అని కమెంట్ చేస్తే డైరెక్ట్గా మన ఇన్స్టాగ్రామ్ డిఎంకి అనేది మెసేజ్ వస్తుంది. మనం కనుక ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ప్రొడక్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. అది ఏ వెబ్సైట్లో ఉంది, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఏ వెబ్సైట్లో ఉంటే కనుక ఆ వెబ్సైట్లో ప్రొడక్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో మనం అలా ఓపెన్ చేసినప్పుడు కనుక ఆ ప్రోడక్ట్ మనకు నచ్చి అవసరం ఉండి కొనుక్కున్నాం అనుకోండి, ఎవరైతే మనకు ఆ లింక్ పంపించారో వాళ్ళకి అనేది కమిషన్ వస్తుంది. బేసిక్గా ఇదనమాట అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఇలా వర్క్ అవుతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అసలు ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇదేమీ కొత్త కాన్సెప్ట్ కాదు. 1990స్లోనే స్టార్ట్ అయింది. 1996లో ఫస్ట్ టైం అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. ఇది వరల్డ్లోనే ఫస్ట్ సక్సెస్ఫుల్ అఫిలియేట్ ప్రోగ్రామ్గా గుర్తింపు పొందింది. ఆ టైంలో వెబ్సైట్స్ ఉన్నవాళ్ళు అమెజాన్లో ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసి సేల్స్ పెంచి కమిషన్ అనేది తీసుకునేవారు. ఇదొక ఇన్కమ్ సోర్స్ లాగా. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీటన్నిటిని యూజ్ చేసుకొని పెద్ద ఎత్తులో ప్రమోషన్స్ అనేవి చేస్తున్నారు. అసలు ఎందుకు కంపెనీస్ అనేవి అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ ఇస్తాయి? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. యూజువల్గా ఏ కంపెనీ అయినా సరే వాళ్ళు ఏదైనా కొత్తగా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు లేకపోతే ఆల్రెడీ ఉన్న ప్రొడక్ట్స్ గురించి ప్రజలకి అవగాహన రావాలి, ప్రజలు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తే యూజువల్గా యాడ్స్ అనేవి చేస్తాయి. యాడ్స్ చేయాలంటే బడ్జెట్ ఉండాలి. అందులో యాక్ట్ చేసే యాక్టర్స్ని బట్టి బడ్జెట్ అనేది పెరుగుతుంది. సో ఇలా యాడ్స్ పెట్టి పెద్ద పెద్ద యాక్టర్స్తో కానీ పెద్ద పెద్ద సెటప్తో యాడ్స్ చేసి రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ హైప్ అయితే అవుతుంది, లేకపోతే లేదు. సేల్స్ అనేవి పెరగచ్చు, పెరగకపోవచ్చు. సో ఇలా 50-50 ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్లో ప్రొడక్ట్స్ అనేవి చాలా కొత్తవి వస్తూనే ఉంటున్నాయి. సో ఉన్న వాటికన్నా కూడా రోజు కొత్తవి ఎలా అయితే వస్తూ ఉన్నాయో, సో ప్రతి దాని మీద కూడా వాళ్ళు యాడ్స్ పేరుతో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్, పెద్ద బడ్జెట్స్ పెట్టలేక ఈ సోషల్ మీడియా ద్వారా సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ని ఒక మీడియంగా యూస్ చేసుకొని ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా వీళ్ళ ప్రొడక్ట్స్ అనేవి ప్రమోట్ చేసి సేల్స్ పెరిగితే అప్పుడు వాళ్ళకి కమిషన్ అనేది వస్తుంది. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రొడక్ట్స్ అనేవి పంపిస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ప్రొడక్ట్స్ యూజ్ చేసి చాలా వరకు జెన్యూన్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రొడక్ట్ యూజ్ చేసుకొని ఒక 15 days 20 days అట్లీస్ట్ 1-2 weeks అయినా యూజ్ చేసి వాళ్ళ రివ్యూని ఒక వీడియోగా క్యాప్చర్ చేసి దాని గురించి ప్రమోట్ చేసి ఆ ప్రోడక్ట్ యొక్క లింక్స్ అనేవి వీళ్ళ డిస్క్రిప్షన్లో కానీ బయోలో కానీ ఇస్తారు. సో ఇలా అనేది ఆ ప్రోడక్ట్ గురించి చాలామందికి తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో టీవీ లేని వాళ్ళు ఉన్నారు కానీ ఫోన్ లేని వాళ్ళు లేరు. ఈ రోజుల్లో చదువుకోలేని వాళ్ళు ఉన్నారేమో కానీ ఫోన్ లేని వాళ్ళు లేరు. సో ఈ టీవీలో యాడ్స్ కన్నా కూడా ఈ సోషల్ మీడియా అనేది ఎక్కువ రెట్లు జనాల్లోకి వెళ్తుంది. సో ఈ కంపెనీస్ అనేవి దాన్ని బాగా యూస్ చేసుకుంటున్నాయి అన్నమాట. ఈ కంపెనీస్ అనేవి ఈ సోషల్ మీడియాని ఎక్కువగా యూస్ చేసుకోవడానికి కారణం ఇదే. ఎందుకంటే ఎక్కువ మంది యూస్ చేసేది సోషల్ మీడియా. ఖాళీగా ఉంటే చాలు స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా. సో అందుకు దీన్ని పర్ఫార్మెన్స్ బేస్డ్ మార్కెటింగ్ అంటారు. అంటే సేల్ అయితే డబ్బులు వస్తాయి, మీరు ప్రమోట్ చేసిన ప్రోడక్ట్ ఎవరైనా కొంటే మీకు కమిషన్ వస్తుంది.
అలా అనమాట. సో కంపెనీస్ అనేవి ఫస్ట్లోనే ఏమీ ఇన్వెస్ట్ చెయ్యవు. సో వాళ్ళ కంపెనీ ప్రొడక్ట్ని మనం ప్రమోట్ చేసి మన ద్వారా ఎవరైనా కొనుక్కుంటే మనకి డబ్బులు వస్తాయి. ఇది 2 వేస్లో యూజ్ అవుతుంది. అది ఎలా అనేది నేను తర్వాత చెప్తాను. సరే, ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే నేను సింపుల్గా కొన్ని పాయింట్స్ చెప్తాను. ఫస్ట్, ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. మనం ఏది సెటప్ చేసుకోనక్కర్లేదు, మనకంటూ ఒక స్పేస్ ఉండనక్కర్లేదు, మనము షాపో ఏదో రెంట్‌కి తీసుకోనక్కర్లేదు. మన దగ్గర అది పెద్ద పెద్ద సెటప్‌లు కూడా ఏం అవసరం లేదు. ఇవి కొనుక్కోవాలి, అవి కొనుక్కోవాలి, అవి ఉండాలి, ఇవి ఉండాలి అని ఏ క్రైటీరియా లేదు. మొత్తం అంతా కూడా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. సో మనకి ఫిజికల్‌గా ఏమి ఒక ప్లేస్ తీసుకోవాలి, ఈ వస్తువు తీసుకోవాలి అలా ఏం లేదు. మీ దగ్గర ఒక ఫోన్ ఉంటే చాలు, అది ఎలాగో ఈ రోజుల్లో అందరి దగ్గర ఉంటుంది. సెకండ్, మనమేమి కొత్తగా క్రియేట్ చేయనక్కర్లేదు. ఆల్రెడీ ఉన్న ప్రొడక్ట్స్, ఆల్రెడీ ఎవరో క్రియేట్ చేసిన ప్రొడక్ట్స్‌నే మనం ప్రమోట్ చేస్తాము. సో మనము ఆలోచించేసి మనం ఏదో క్రియేటివిటీతో కష్టపడిపోవాల్సిన అవసరం లేదు. థర్డ్, ఈ షిప్పింగ్‌లు, కస్టమర్ కేర్‌లు గోల ఉండదు. సో మనం ఇచ్చిన లింక్ ద్వారా ఎవరైనా ప్రొడక్ట్ కొనుక్కుంటే, ఆ ప్రొడక్ట్ అనేది ఏ వెబ్‌సైట్‌లో ఉందో, అయితే ఫ్లిప్‌కార్టా, అమెజానా, ఇంకోటి ఏ వెబ్‌సైట్‌లో అయితే ఉందో, వాళ్ళే ఆ ప్రొడక్ట్‌ని వాడి డెలివరీ అడ్రస్ తగ్గట్టు పంపించేసుకుంటారు. సో మనమేమి వాడి అడ్రస్‌కి మనం పంపించి, అక్కడికెళ్ళకపోతే ఆ కస్టమర్ కేర్‌తో మనం మాట్లాడి, లేకపోతే వాడు మనకి ఫోన్ చేసి, ఈ తలనొప్పి అంతా ఉండదు. బావుంది గదా! ఫోర్త్, జస్ట్ మనం ఆ ప్రొడక్ట్ గురించి ప్రమోట్ చేస్తాము, ఇన్‌కమ్ వస్తుంది. సింపుల్. ఇలా మనం ఏమి మన సొంత డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా ఆల్రెడీ ఉన్న ప్రొడక్ట్స్‌ని మనం ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి, ఇది కొంతవరకు చాలా ఇన్‌కమ్ సోర్సెస్‌తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెటర్ అని ఎక్కువ మంది దీనికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఇది అర్జెంట్‌గా ఎక్కడ జాయిన్ అవ్వాలో తెలియాలి. అంటే కొన్ని వెబ్‌సైట్స్ చెప్తాను. ఈ వీడియోని అర్జెంట్‌గా సేవ్ చేసుకొని, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఒక లైక్ ఇవ్వండి. అంతే. ఇప్పుడు నేను చెప్పే వెబ్‌సైట్స్‌లో ఏంటంటే అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్, అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్. నెక్స్ట్, ఫ్లిప్‌కార్ట్ అసోసియేట్స్, మింత్రా, మీషో, విష్‌లింక్, వీటన్ని వెబ్‌సైట్స్‌లో కూడా మనకి ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది అవైలబుల్‌గా ఉంది. దీని ప్రాసెస్ ఏంటి అంటే, మీరు ఇందులో ఏదైనా వెబ్‌సైట్స్‌లోకి వెళ్ళి రిజిస్టర్ అవ్వాలి. బిగినర్స్ అయితే నేను అమెజాన్ రిఫర్ చేస్తాను. సో వెళ్ళి మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఒక యూనిక్ ట్రాకింగ్ లింక్ అనేది ఇస్తారు. సో మీరు ఆ లింక్ యూజ్ చేసుకొని ప్రొడక్ట్ ప్రమోషన్స్ చేసేటప్పుడు ఆ లింక్ అనేది షేర్ చేసి, ఆ లింక్ అయితే యూజ్ చేసి ఎవరైతే కొనుక్కున్నారో ఆ ప్రొడక్ట్‌ని బట్టి మీకు కమిషన్ అనేది డైరెక్ట్‌గా మీ అకౌంట్‌కి పడిపోతుంది. మీరు ర్యాండమ్‌గా లింక్స్ చేసేస్తే మీకు సేల్స్ అనేవి రాదు. ఫస్ట్ మీరు జనాల ట్రస్ట్ సంపాదించుకోవాలి. ప్రొడక్ట్స్ మీరు రివ్యూ చెయ్యాలి. మీరు వాడినా పర్వాలేదు, వాడకపోయినా పర్వాలేదు. ఆ ప్రొడక్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసుండాలి. వాడితే మీ రివ్యూ ఏంటి? దానివల్ల మీకు యూజెస్ ఏంటి? మన రోజువారీ ఇంట్లో మనకు ఉపయోగపడే ప్రొడక్ట్స్ ఏంటి? ఇందులో ఒక సింపుల్ టిప్ ఏంటంటే, జనాలకి ఎక్కువగా యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ కనుక మీరు ప్రమోట్ చేస్తే మీకు సేల్స్ అనేవి చాలా ఎక్కువగా, చాలా తక్కువ టైంలో జనరేట్ అవుతాయి. అందరికీ వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ డౌట్, ఎంత మనీ వస్తుంది అని. సో ఇక్కడ మనీ అనేది ఫిక్స్‌డ్‌గా ఉండదు. చాలా ఎక్కువ సంపాదించే వాళ్ళున్నారు. బేసిక్ నుంచి పెరుగుతూనే ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఈ ఇన్‌కమ్ సోర్స్ స్టార్ట్ చేసిన కొత్తలో అట్‌లీస్ట్ ఒక 2 మంత్స్ టైం పడుతుంది. అంటే మీరు ఇదంతా అలవాటు పడ్డానికి, మీరు జెన్యూన్‌గా ప్రమోట్ చేయడానికి, కెమెరా ముందుకొచ్చి మాట్లాడి, మీకు ఈ నాలెడ్జ్ రావడానికి, సో ఎక్కడెక్కడ పోస్ట్ చేయాలి, ఎందులో మంచి ప్రొడక్ట్స్ ఉంటాయి, ఆల్రెడీ ప్రొడక్ట్స్ ఎవరు యూజ్ చేశారు, మీరు ఈ డేటా అంతా కలెక్ట్ చేసుకొని మీరు కాన్ఫిడెంట్‌గా మాట్లాడి జనాల్లోకి మీకు ట్రస్ట్ రావాలి. జనాల్లోకి మీరు చేసిన కంటెంట్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక 2 మంత్స్ టైం పడుతుంది. సో అప్పటి వరకు పెద్దగా సేల్స్ అనేవి ఉండవు. అంటిల్ అన్లెస్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటే తప్ప. దీనికంటే ఏమి స్పెసిఫిక్ కట్ ఆఫ్ టైం అలా ఏం లేదు. మీరు స్టార్ట్ చేసిన రోజే మీ లింక్ యూజ్ చేసి ఎవరైనా కొనుక్కుంటే మీకు వెంటనే డబ్బులనేది వస్తాయి. అంతే, ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేసి 1 మంత్ చేయాలి, లేకపోతే 2 మంత్స్ చేయాలి. 2 మంత్స్ తర్వాత మీరు 2 మంత్స్ తర్వాత అయిన సేల్ మాత్రమే మీకు డబ్బులొస్తాయి. అలా ఏమీ లేదు. దీనికి ఎలాంటి రూల్సు లేవు. మీరు స్టార్ట్ చేస్తారు. మీ సేల్స్ అనేవి కొంచెం పెరగడానికి కొద్దిగా టైం పడుతుంది. కొంతమందికి స్టార్టింగ్‌లో అంతగా సేల్స్ రాకపోవచ్చు. ఎందుకంటే కొత్త క్రియేటర్స్ అంటే ఎవరికీ అంత తెలియకపోవచ్చు. సో మీరు కన్సిస్టెంట్‌గా డే బై డే ఆర్ ఎవ్రీ డే
ఇలా మీరు ప్రమోషన్స్ అనేవి చేస్తూ, వీడియోస్ చేస్తూ కన్సిస్టెంట్‌గా మీరు కంటిన్యూ అయితే మీకు అట్‌లీస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి స్లోగా ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, మీరు జెన్యూన్‌గా ప్రొడక్ట్స్, క్వాలిటీ ప్రొడక్ట్స్, అందరికి యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తే ఒకరు వాడి ఇంకొక నలుగురికి చెప్తారు. సో, దాని ద్వారా మౌత్ పబ్లిసిటీ అయ్యి మీకు సేల్స్ అనేవి పెరుగుతాయి. అలా ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ యూజ్ చేసుకొని బిగినర్స్ నుంచి లాక్స్‌లో ఎర్న్ చేసేవాళ్ళున్నారు. మీరు ఒక్క రోజులోనే లాక్స్ ఎర్న్ చేస్తారని నేను చెప్పను. కొంచెం టైం పడుతుంది. ఆఫ్‌కోర్స్ దేనికైనా టైం పడుతుంది కదా! కానీ మనం ఇన్వెస్ట్ చేయకుండా, మన దగ్గరేమి మన ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా, మనం ఏది తయారు చేయకుండా, మనం ఎవరితోని కాంటాక్ట్ అవ్వకుండా, అసలు మనం ప్రమేయం లేకుండా ఒక ప్రొడక్ట్ ప్రమోట్ చేసి ఎవరో కొనుక్కుంటే మనకు డబ్బులు రావడం అనేది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఆఫ్ ఎర్నింగ్ మనీ ఆన్‌లైన్ అని చెప్పొచ్చు. ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్‌కమ్ సోర్స్. ట్రస్ట్, కన్సిస్టెన్సీ అండ్ వాల్యూ మెయింటైన్ చేయండి. యూ విల్ డెఫినెట్‌లీ ఎర్న్ వెల్. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా! ఒక్క లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.